వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. i24 న్యూస్ తెలుగుకు స్వాగతం. I am very happy that all adults and group college students will under participate చేశారు and అట్లా ఇలా ప్రోగ్రామ్ దర్శనం ఉంది. సేమ్ టైం స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత తీసుకుంటే తప్పే ఉంటాయి కదా, తప్పు నా వల్ల ఎవరికి ఏం లేదు కదా అనే స్టేజ్లోకి వస్తారు. దాని తర్వాత అది కాస్త ఎడిక్షన్ అయిపోద్ది, డిపెండెన్స్ తర్వాత ఎడిక్షన్ అయిపోద్ది. డిపెండెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బోల్డ్ మందికి ఎలా ఉంటుందంటే సిగరెట్ తాగితే కానీ బాత్రూమ్కి వెళ్ళాను, సిగరెట్ తాగేసి జస్ట్ రిలాక్స్ అవుతాను, అప్పుడు కూడా సిగరెట్ తాగితేనే నేను రిలాక్స్ అవుతాను, తాగేసి నేను పడుకుంటాను. దిస్ టర్న్స్ ఇంటూ ఎడిక్షన్. అది లేకపోతే ఇంకా బతకలేకుండా ఫైనల్ స్టేజ్ ఎలా ఉంటుందంటే ఇట్ విల్ డెవలప్ ఇంటూ డ్రగ్ సైకోసిస్. సో దానివల్ల ఎంత తీవ్రమైన పరిణామాలు ఉంటాయంటే ఎయిదర్ వేరే వాళ్ళకైనా హాని జరుగుతుంది ఆర్ ఎల్స్ మనకు మనమైనా హాని చేసుకోవడం జరుగుతుంది. సో ఇలాంటి స్టేజెస్లోకి వెళ్లకుండా ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఈజ్ వెరీ వెరీ కీన్ ఆన్ యాంటీ డ్రగ్ అబ్యూస్ ఆర్ ఎల్స్ యాంటీ డ్రగ్ డే, డ్రగ్ ఫ్రీ సొసైటీ చేయాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈజ్ వెరీ కీన్ అండ్ has implicated a 100-day program on this. So we were going to do it very seriously and ఇక్కడ ఉన్న యూత్ పబ్లిక్కి అందరికి కూడా మా రిక్వెస్ట్ ఏంటంటే మీకు ఎక్కడైనా ఎటువంటి డ్రగ్ అబ్యూస్ ఇన్ఫర్మేషన్ కానీ, ఎవరైనా ఎక్కడైనా ఏమైనా డ్రగ్స్ తీసుకుంటున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎక్కడైనా డ్రగ్స్ అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి రకమైన ఇన్ఫర్మేషన్ ఉంటే జస్ట్ give us so that we will definitely take serious action on them. ఒక పొల్లి కుర్రాళ్ళే కదా అని చెప్పేసి మీరు అది పట్టించుకోకుండా ఉంటే అది కాస్త రేపు పొద్దున్న మన పిల్లలకి, మీ పిల్లలకి, అందరి పిల్లలకి ఎఫెక్ట్ అయ్యే సినారియోస్ వస్తున్నాయండి. సో దయచేసి అర్థం చేసుకొని పబ్లిక్ కూడా మాతో కోఆపరేట్ చేస్తే మేము ఖచ్చితంగా we will keep up the point and definitely we will put forward a future with a drug-free society. Hopefully, your contribution is expected over here. And ఇవాళ పార్టిసిపేట్ చేసిన కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ, పబ్లిక్ జనరల్ పబ్లిక్కి ఆర్ ఎల్స్ హూఎవర్ ఇట్ ఈస్ మీడియా ప్రతినిధులకి, మీడియా వాళ్ళందరికీ కూడా ఈ ప్రోగ్రామ్కి వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.